రైట్ ఇక అప్డేట్స్ చూస్తే అల్లు అర్జున్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో మధ్యంతర బెయిల్పై ఉన్న అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఈ నోటీసులో పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో మధ్యంతర బెయిల్పై ఉన్న అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. రైట్ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి, మనం చూసుకున్నట్టయితే పుష్ప 2 రిలీజ్ అప్పటి నుంచి కూడా ఎన్నో వివాదాలకు దారితీసింది. ఈ నేపథ్యంలో బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కి మరోసారి పోలీస్ స్టేషన్ కి రావాలని చిక్కడపల్లి పోలీసులు నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? సంజన, పుష్ప 2 హీరో అల్లు అర్జున్ నిజంగా అన్ని వివాదాల చిక్కులో పడిన పరిస్థితుంది. ఎందుకంటే పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనే నేపథ్యంలో అలాంటి ఫైర్ ఇవాళ చూపించిన పరిస్థితి ఇవాళ అటువైపు పోలీసులు కావచ్చు, ఇటువైపు ప్రజలు కావచ్చు, ఒక నడుస్తున్న ఇష్యూ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం లేపుతున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలో పుష్ప ఇల్లు అల్లు అర్జున్ పోలీసులు ఇప్పటికే నోటీసులు అందినట్టు తెలుస్తుంది. రేపు ఉదయం 11 గంటలకు రావాలని పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ హాజరు కావాలని చెప్పి ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇచ్చారని సమాచారం తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పటికీ రేపు ఉదయం 11 గంటల వరకు పోలీస్ స్టేషన్ హాజరు కావాల్సింది. అయితే ఇప్పటికే హైకోర్టు నుంచి 4 వారాల మధ్యంతర బెయిల్ పొందినటువంటి అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి ఇష్యూలో పుష్ప 2 రిలీజ్ సంబంధించి సంధ్యా థియేటర్ లో తొక్కిసలాటలో చనిపోయినటువంటి వాళ్ళ ఫ్యామిలీని నాకు సంబంధం లేదని ఒక మీడియా ముందు మాట్లాడడం తోటి పెద్ద వివాదాస్పదంగా మారిన పరిస్థితి. దానికి సంబంధించి ఇప్పటికే తమ పోలీసులు అయితే పుష్ప తప్పుగా మాట్లాడుతున్నట్టు పోలీసులపై ప్రెస్ మీట్ పెట్టడం ఒక వివాదాస్పదంగా మారింది. ఏదైతే పుష్ప హీరో అల్లు అర్జున్ నటించినట్టు పుష్ప రిలీజ్ లో జరిగినటువంటి వివాదాస్పదంగా మారడం తోటి ఒక్కసారిగా ఆ కామన్ పీపుల్ ఒక హీరోకి ఇంత పరామర్శించినటువంటి ప్రజలు ఎవరైనా ఒక సీఎం స్థాయిలో పూర్తిగా స్పందించిన పరిస్థితి. కామన్ పీపుల్ పట్టించుకున్నటువంటి ప్రజలు అల్లు అర్జున్ ఒక సినిమా హీరో పోలీస్ ఒక జైలుకు పోయేస్తూ ఏదో ఉద్యమం చేసినట్టు సాధించినట్టు దానికి అలాంటి సినీ నేతలందరూ కూడా తనను పరామర్శించడం ఒక వివాదాస్పదంగా మారిందని చెప్పి ఒక సీఎం స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి దాన్ని మాట్లాడడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. దానిలో భాగంగా రేపు పోలీసులు అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. రేపు 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ హాజరు కావాలని ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. దీనిపై రేపు నిజంగానే హాజరవుతాడా, దీనిపై మరి ఇంకేదైనా సమాచారం కోర్టు నుంచి బెయిల్ తీసుకుని మధ్యంతర బెయిల్ తోటి ఇంకేమైనా ఆప్షన్స్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఓకే భాస్కర్, మనం చూసుకున్నట్టయితే ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ప్రతిదీ చాలా వివాదాస్పదంగా ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన వ్యాఖ్యలు కావచ్చు, మొన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలే కావచ్చు, ప్రతిదీ కూడా చాలా వివాదాస్పదంగా మారాయి. సో ఇక్కడ శిక్ష ఎవరిది తప్పెవరిది అనే కోణంలో చూసుకున్నట్టయితే అసలు తప్పెవరికి శిక్ష ఎవరికి, అసలు ఎందుకు ఇంత ఇలా తయారు చేశారు చెప్పండి భాస్కర్. సంజన, మనం చూస్తున్నాం రిపీటెడ్ గా పుష్ప 2 హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమా రిలీజ్ అయినా కానీ సంధ్యా థియేటర్ లో జరిగినట్టు ఇష్యూ
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక వివాదాస్పదంగా మారిన పరిస్థితి. ఇవాళ చిలికి చిలికి గాలి మనకు ఒక పొలిటికల్ లేచిన ఒక రాజకీయ నేపథ్యంలో తారస్థాయికి చేరిన పరిస్థితి. ఒక సీఎం స్థాయిలో సాక్షాత్ అసెంబ్లీలోనే అల్లు అర్జున్ పై స్పందించడం అనేది పెద్ద మొత్తంలో చర్చ జరుగుతున్న పరిస్థితి. ఒక సినిమా హీరోలాగా ఉండకుండా అని రాజకీయ నేపథ్యంలోనే మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి. గతంలో చాలా పెద్ద పెద్ద హీరోలు ఎన్నో సినిమాలు తీశారు. మెగాస్టార్ లాంటి వాళ్ళు కూడా కృష్ణరాజు లాంటి వాళ్ళు కూడా కృష్ణ లాంటి హీరోలు కూడా చాలా సినిమాలు తీశారు. అలాంటి వివాదాస్పదం కాకుండా ప్రజలకు ఉన్నటువంటి ఉపయోగపరంగా కరెక్ట్ మెసేజ్ పోవాలి. దాని నేపథ్యంలో అట్లా ఉండాలి తప్ప ఒక సినిమా హీరో లాగా కాకుండా ఒక అడావుడి చేసి ఒక భారీ బందోబస్తుతో పాటు అదేవిధంగా బౌన్సర్ తోటి సినిమా చూడడంతో పిచ్చడం జరిగిందని చెప్పి సీఎం స్పందించడం చెప్పింది. ఆ నేపథ్యంలోనే అసెంబ్లీ సాక్షిగా దీనిపై మాట్లాడడం జరిగింది. పెద్ద ఇష్యూ అయింది. తను వెంటనే అల్లు అర్జున్ కూడా బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ మీడియా ముఖంగా కొన్ని వివాదాస్పద కామెంట్స్ కూడా చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ చర్చాంశంగా మారిన పరిస్థితి. దీనిపై నిజంగానే వెంటనే పోలీసులు రంగంలో దిగి దానిపై కేసులు నమోదు చేసిన పరిస్థితి. తను మధ్యంతర కోర్టుకు వెళ్ళి మధ్యంతర బెయిల్ తీసుకున్న పరిస్థితి. అంటే మనం చూస్తున్నాం రిపీటెడ్ గా గతంలో జరిగినటువంటి ఏ హీరోలు కూడా ఒక సినిమా నేపథ్యంలో చూశారు తప్ప ఒక పొలిటికల్ ఎలక్షన్ కూడా ఎప్పుడు కాలేదు, కాకూడదని కూడా ఒక నేపథ్యంలో జరుగుతున్నటువంటి అంశాన్ని పుష్ప 2 రిలీజ్ అయిన డే 1 నుంచి కూడా అంత వివాదాస్పదంగా మారుతున్న పరిస్థితి అల్లు అర్జున్ ఇష్యూలో. ఎందుకంటే చూస్తున్నాం ఒక హీరో లాగానే ఉండాలి తప్ప అలాంటి ఇష్యూలో చేయొద్దని ఒక పెద్ద చర్చ జరిగింది. దానికి సంబంధించి టీఆర్ఎస్ నేతలు కూడా ఇటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఒక పొలిటికల్ ఎలక్షన్ లో తను ఇట్లా అరెస్ట్ చేయకుండా ఉండాల్సిందే అని వెంటనే తను అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి పరామర్శించడం, సినీ నేతలను కూడా పరామర్శించడం ఒక పెద్ద చర్చాంశంగా మారిన పరిస్థితి. నిజంగానే ఒక పొలిటికల్ రాజకీయ నేపథ్యంలో జరుగుతున్న ఈ అంశాన్ని దీనికి కూడగట్టడం వివాదాస్పదంగా మారుతున్న పరిస్థితి చూడాలి. నిజంగానే ఆ కోర్టుకు రేపు హాజరవుతాడా లేదా మరి పోలీస్ స్టేషన్ కు హాజరవుతాడా లేదా కోర్టు నుంచి మధ్య బెయిల్ ఇష్యూలు ఏమైనా ఉంటుందో చూడాల్సిన అవసరం అవుతుంది. మరోవైపు సీతకు కూడా ఈ మూవీకి సంబంధించి కొన్ని కామెంట్స్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో స్మగ్లర్ ని హీరోని చేశారు, పోలీసుల్ని చేతగాని వాళ్ళ చూపించారు. జై భీమ్ లాంటి సినిమాకి అవార్డు రాలేదు, పుష్ప 2కి పుష్ప 1కి అవార్డు ఇచ్చారు, జాతీయ అవార్డు అని చెప్పేసి కూడా కామెంట్స్ చేసిన పరిస్థితి. సో మానవతా దృక్పథంతో సినిమాలు తీయాలి, మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ కి అవార్డ్స్ ఇవ్వాలి, దీనికి అవార్డు ఇచ్చారని చెప్పేసి కూడా మండిపడుతున్న పరిస్థితి. మరోవైపు పుష్ప హీరోకి ఇచ్చిన జాతీయ అవార్డుని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా చాలా మంది కోరుతున్నారు. సో అసలు ఏం జరుగుతోంది, ఎందుకు ఇంత కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు? సంజన, అదే పుష్ప 2 సినిమా ఎల్లో నటించిన సినిమా రిలీజ్ అయిన కాంచి వివాదాస్పదంగానే మారుతున్న పరిస్థితి చూస్తున్నాం మనం. అనేక సందర్భాల్లో ఇవాళ ములుగులో మాట్లాడే సీత బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ మనం ఇవ్వడం జరిగింది. ఒక హీరో లాగా చూడాలి తప్ప ఒక తెర మీద నటించినట్టు అంశాలను చూడాల్సిందే తప్ప దానికి ఆ పెద్ద మొత్తంలో అవార్డు ఇచ్చి, ఎందుకంటే జై భీమ్ లాంటి సినిమాలో ఎంతో సోషల్ యాక్టివిటీస్ కావచ్చు, ప్రజలను చైతన్యం చేసేటువంటి సినిమాలు తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఉద్యమం కావచ్చు, జరిగినటువంటి తెలంగాణ సాయుధ ఇలాంటి అంశాలు పెద్ద మొత్తంలో చైతన్యవంతం చేసేటువంటి అంశాలు, ప్రజలను చైతన్యం కలిగించే అంశాలను అన్ని కూడా పక్కదో పట్టించి పుష్ప 2 సినిమాకు అవార్డు ఇవ్వడం ఈ వివాదాస్పదంగా మారిన పరిస్థితి. దీన్ని వెనక్కు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే మంత్రి సీతక్క మాట్లాడిన పరిస్థితి. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా 2 సభలో మాట్లాడడం జరిగింది పుష్ప సినిమా హీరో గురించి, అల్లు అర్జున్ గురించి. ఆ నేపథ్యంలో అంతా ఒక పొలిటికల్ ఒక రాజకీయ నేపథ్యంలో జరుగుతున్న అంశంగా భావించాలి. దీనికి టీఆర్ఎస్ మద్దతు పలుకుతుందన్న నేపథ్యంలో కొంత వివాదాస్పదంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్ స్పందించారు, హరీష్ రావు స్పందించారు. అలాంటి ఒక హీరో సినిమా చేస్తే కామన్ పీపుల్ ఒక ఆమె మహిళ చనిపోతే వాళ్ళ కొడుకు కూడా సాగు బతుకున్నారు. అలాంటి దాన్ని కనీసం పరామర్శించకుండా, హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించకుండా దాన్ని పక్కదో పట్టించి ఆయన ఏదో ఉద్యమం చేసేటువంటి ఒక వీరునిలాగా జైలుకు పోయి రాగానే పరామర్శించడం చెప్పి ఇదంతా హాస్యాస్పదంగా ఉందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అక్కడ ఆయనకి ఏమైనా కాలు పోయిందా, కన్ను పోయిందా? అలాంటి నేపథ్యంలోనూ కామన్ పీపుల్ అయినా ఎవరైనా ఎలాంటి హోదా ఉన్నా కూడా మనుషులే కాబట్టి మానవీయత కోణాలనే చూడాలి, ఆ నేపథ్యంలోనే ఉండాలని చెప్పేసి అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. అదే ఇవాళ రిపీట్ అయిన పరిస్థితి. ఇవాళ మంత్రులు మాట్లాడినా, సీఎం మాట్లాడినా ఇది ఒక వివాదాస్పదంగానే మారుతున్న పరిస్థితి. పుష్ప సినిమా అంటే నిజంగానే పుష్ప అంటే ఫ్లవర్ కాదు, వైల్డ్ పవర్ అనే నేపథ్యంలో ఆ నేపథ్యంలో ఫ్లవర్ ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా పవర్ ఆఫ్ పుష్పం అని ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి. నిజంగానే అలాంటి అంశాలు ఏదైతుందో సినీ హీరోలు ఎవరైతున్నారో ఒక ప్రజలను చైతన్యం పరిచే విధంగానే వాళ్ళ సినిమాలు ఉండాలి తప్ప ఇలా పొలిటికల్ ఇష్టం కదా, రాజకీయాలు మాట్లాడుకున్నటువంటి అంశం కాదు. దానివల్ల ఎలాంటి మెసేజ్ పోతుంది, ప్రజలకు మంచి మెసేజ్ చేయాలి, చైతన్యవంతమైన మెసేజ్ చేయాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ నేపథ్యంలో జరుగుతున్న పరిస్థితి. నిజంగా అంతా కూడా ఒక రాజకీయ నేపథ్యంలో జరుగుతున్న అంశం ఇది. దీన్ని చూడాలి ఎలాంటి ఇష్యూ అవుతుంది, రేపు జరగబోయే అంశాల్లో ఎలాంటి నేపథ్యం జరుగుతుందని చూడాల్సిన అవసరం అవుతుంది.